న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. మనిషిన పోలిన మనుషులు భూమిపై 7 ఉంటారంటారు. రామాయణంలో లవకుశలు, మహాభారతంలో నకుల సహదేవులు అచ్చుకూదినట్లుగా ఒకేలా ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి 7 మనకు కనిపిస్తారో లేదో తెలియదు, కానీ మన చుట్టుపక్కల కనిపిస్తున్న కవలను చూస్తే మాత్రం ఇది నిజమే అనిపిస్తుంది. రూపం ఒక్కటే, కానీ శరీరాలు 2గా ఉండే వీరిని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగమానదు. ఎవరో గుర్తుపట్టడం కన్న తల్లిదండ్రులకు కూడా కష్టమే. కానీ వారి గుణగణాలను బట్టి, ప్రవర్తనలను బట్టి తల్లిదండ్రులు గుర్తుపడుతూ ఉంటారు. కవలను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. మా పేరేంటో చెప్పుకోండని వారు చిలిపిగా అడిగే ప్రశ్నకు రోజు చూస్తున్న మనమే తికమక పడుతుంటాం. ఫాదర్స్ డే, మదర్స్ డే, మెన్స్ డే, ఉమెన్స్ డే, ఆఖరికి లవర్స్ కూడా ఓ డే ఉన్నట్లే మన కవలలకు కూడా ఓ డే ఉందండోయ్. ఆ డేనే వరల్డ్ ట్విన్స్ డే, ప్రపంచ కవలల దినోత్సవం. అసలు ఈ కవలల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పోలాండ్కు చెందిన మోజేస్ విల్కాక్స్, ఆరన్ విల్కాక్స్ అనే 2 ట్విన్ బ్రదర్స్ తాముండే ఊరికి ట్విన్ బర్గ్స్ అని పేరు పెట్టుకున్నారు. వీరిద్దరూ ట్విన్ సిస్టర్ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి సరి సమాన సంఖ్యలో సంతానం జన్మించారు. విచిత్రంగా వీరిద్దరూ ఒకే వ్యాధితో మరణించారు. వీరి గౌరవార్థం 1976 నుంచి కవలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నేడు కవలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్విన్స్ను జల్లడి పట్టేందుకు మా న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్ ఓ అడుగు ముందుకేసింది. దీనిలో భాగంగానే కొంతమంది కవలలను పరిచయం చేసుకునేందుకు సాగిన మా ప్రయాణంలో చాలామంది కవలలు తారసపడ్డారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, చూడముచ్చటగా ఉన్న ఈ కవలలను చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ హంట్. ఈరోజు కవలల దినోత్సవం, అదేనండి ట్విన్స్ డే. ఈ ట్విన్స్ డే సందర్భంగా ఒకే పోలికలతో ఉన్న కవల పిల్లలను పరిచయం చేయడం కోసం చేస్తున్న ఈ చిరు ప్రయత్నమే ఇది. ఇక్కడ మనతో పాటు తన్నీడి బోస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సమాజంలో పిల్లలిద్దరూ కూడా అలా కలిసి ఉండేటటువంటి రాముడు, లక్ష్మణుడు మన త్రేతాయుగంలో ఏ రకంగా అయితే ఉన్నారో వాళ్ళ సంవత్సరాలు కాకపోయినా కవలల్లాగా వాళ్ళకు పేర్లతోటి వీళ్ళు చక్కగా ప్రదర్శన చేసుకుంటూ చక్కగా కష్టపడతారు. ఆ రకంగా మా దగ్గర చిన్న పిల్లలప్పటి నుంచి కూడా పెరుగుతూ చక్కటి హావభావాలు ప్రదర్శించుకుంటూ అందరితోటి మంచిగా ఉంటూ ఉన్నటువంటి కవలలు అందరూ కూడా అలా ఉంటారని కాదు, మా పిల్లలిద్దరూ కూడా చక్కగా ఉంటారు. మా ఇంట్లో పిల్లల్లాగా మా ఇంట్లో చక్కగా ఉంటారని అది మరొకసారి ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియదు. సార్, వీళ్ళు పుట్టుక నుంచి అదే డఫ్ అండ్ డమ్ అండి, లేకపోతే మధ్యలో ఉన్న పుట్టుకతోటే అలా ఉంది. మాకు తెలిసేటప్పటికే వాళ్ళు 10 సంవత్సరాల ప్రాయంలో మాకు తెలుసు. అప్పటి నుంచి కూడా అలాగే ఉన్నారు, పుట్టుకతోటే అలా ఉంది. ఇంటికి ఏంటంటే వేటు తల్లి తండ్రి కూడా వాళ్ళకి లేరు, వాళ్ళిద్దరు కూడా కోల్పోయారు. వాళ్ళు అక్క బావ సంవత్సరంలో వాళ్ళ ఇదిలో పెరుగుతూ ఉన్నారు. చక్కటి కష్టపడి మనస్తారు వాళ్ళకి. వీళ్ళని చూసుకుని నేటి సమాజం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటారా? కష్టపడి కష్టంతో వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటూ జీవనోపాధి చేయాలనేది వాళ్ళకి సమర్థనంగా ఫ్రీగా తిరగకోకుండా ఎక్కడా కూడా ఫ్రీగా డబ్బులు అడగరండి, కష్టపడి డబ్బులు ఇవ్వమన్నది. కార్ డ్రైవింగ్ కానీ
వాహన చోదకులు నెంబర్ 1 ఇద్దరు కూడా చక్కగా కార్లు కడగటం కానీ, కార్ రిపేరింగ్ కానీ, కారు డ్రైవింగ్ కానీ చక్కగా చేస్తారు. ఆ విషయంలో చాలా అద్భుతమైన. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ కవల దినోత్సవం రోజు ఈ కవలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న కథనాన్ని మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే, కవలల్లో కూడా చాలా మంది టఫండంలో ఉంటారు, రకరకాల వైవిధ్యంతో పుడుతూ ఉంటారు. వీళ్ళ జన్యు పరంగా ఒకటైనప్పటికీ శరీరంలో మాత్రం రెండుగా ఉంటాయి. వీళ్ళ యొక్క హావభావాలు కానీ ముఖ లక్షణాలు కానీ అన్ని ఒకేలా ఉంటాయి. ఈ ఒకళ్ళు చూస్తేనే మన ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇద్దరు ఒకేసారి పక్క పక్కన చూస్తే మరింత హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఈ చిన్న కథనాన్ని మేము ముందు చూస్తున్నాం. ఆడుకునే బొమ్మల దగ్గర నుండి అన్నీ సమానంగా పంచుతూ కవల పిల్లలను పెంచడం కాస్త కష్టమైన పనే. తల్లిదండ్రులకు బిడ్డలను పెంచడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ కవల పిల్లలు పెంచడం అనేది మాత్రం తల్లిదండ్రులకు సవాల్తో కూడుకున్న విషయం. ఎందుకంటే ఇద్దరు బిడ్డలను ఒకేలా తీర్చిదిద్దేందుకు వీళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. వస్త్రధరణతో పాటు వేష భాషలలో కానీ, వీరికి కేటాయించే వస్తువులు కానీ అన్నీ సమానంగా ఉండేలా చూడడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గణనీయమైనది. చూడముచ్చటగా కనిపించే ఈ చిన్నారులను చిన్నప్పటి నుండి ఒకేలా పెంచేందుకు తల్లిదండ్రులు పడుతున్న తాపత్రయం చూడండి, మీకే అర్థమవుతుంది. ట్విన్స్ డే సందర్భంగా ట్విన్స్ ని పరిచయం చేసే వేదికగా మా న్యూస్ సెంటర్ నిడదవోలు ఛానల్ మారింది. ఇక్కడ మొన్ననే పుట్టిన ఇద్దరు చిన్నారులను కూడా మన ఛానల్లో చూపించేందుకు చేస్తున్న చిరు ప్రయత్నం. మనతో ట్విన్స్ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పూర్తి పేరు ఏంటండి? ఆల్రెడీ కృష్ణమోహన్. మీరు కవలకల్లో ఎంతకాలం ఎలా ఉంది వీళ్ళిద్దరితోటి మీకు? ఒక బాబుని పడుకోబెట్టి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకో బాబు లేస్తుంది. ఇంకో టైం అంతా ఈ రోజు అంతా అలా సరిపోతుంది. నైట్ కూడా కొంచెం నైట్ అంతకుముందు నిద్రపోయేవారు కాదు, ఇప్పుడు నిద్రపోతున్నారు బాబు. లేదమ్మా, ఈ ట్విన్స్ జన్మించడం వల్ల మీకు ఏ రకంగా ఉందమ్మా? అంటే ఒక బాబుతోనే మన ఇద్దరు పిల్లలతో అలాగా అంటే బాబుని ఆడుకున్నది మంచి హ్యాపీగా ఉంటది కదా. ఎవరికైనా ఇద్దరు బాబులైనా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. అంటే దేవుడు ఒకసారిగా ఇద్దరు ఇచ్చేటప్పటికే చాలా ఆనందం పడింది. ట్విన్స్ డే సందర్భంగా ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకే కాదు, మొత్తం అందరికి ట్విన్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందరికి దేవుడు ట్విన్స్ నే కాకుండా అందరికి గర్భఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇద్దరు చిన్నారులు ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఈ కథనం చూసి మీరు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా కవలను అన్వేషిస్తున్న మా న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్కు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని ఏకేఆర్జీ హై స్కూల్ తారసపడింది. దీంతో ఏకేఆర్జీ హై స్కూల్ సహాయ సహకారాలతో లోనికి ప్రవేశించిన మాకు 5 కవల జంటలు కనువిందు చేశాయి. ఒకే స్కూల్లో 5 కవలల జంటలు కనిపించడంతో వారిపై మా కెమెరా కన్ను పడింది. మేము చేసిన చిరు ప్రయత్నం ఫలించింది.
అందరికీ బిగ్ డే శుభాకాంక్షలు.